హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా అఫీషియల్ సెకండ్ ట్రైలర్ యొక్క డీటెయిల్ బ్రేక్ డౌన్ని చూద్దాం. ముందు ట్రైలర్తో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్లో క్యాంగ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని షో ఆఫ్ చేస్తూ ఫుటేజ్ ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు యాక్చువల్ కంటెంట్. ట్రైలర్ని ఓపెన్ చేసినట్లయితే క్యాంగ్ వాయిస్ ఓవర్తో కొన్ని డైలాగ్స్ వస్తాయి. యూ హ్యావ్ లాస్ట్ అ లాట్ ఆఫ్ టైమ్ లైక్ మీ, వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ విత్ దాట్ అంటూ. బేసికల్లీ ఈ డైలాగ్స్ అన్నీ కూడా క్యాంగ్ స్కాట్ని ఫస్ట్ టైం మీట్ అయ్యే సీన్లో వచ్చేవే. స్కాట్ వీక్నెస్ అయినా తన డాటర్ కేజీని యూజ్ చేసుకుని క్యాంగ్ తనకి కావాల్సిన మిషన్ని చేయమని ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అంత పవర్ఫుల్ అయిన క్యాంగ్ తనకి కావాల్సింది తనకి తానుగా తెచ్చుకోగలడు కదా, లేదంటే మ్యాసివ్ ఆర్మీ ఉంది, వాళ్ళనైనా యూజ్ చేయొచ్చు కదా. స్కాటే ఈ పని చేయడానికి ఎందుకు పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతాడు, అండ్ ఎందుకని స్కాట్ని ఎంచుకుంటాడు ఆ మిషన్కి అనేది, అండ్ ఆల్సో అంత డెస్పరేట్గా క్యాంగ్కి కావాలనుకుంటున్న ఆబ్జెక్ట్ ఏంటి? మన ఛానల్లో అసలు క్యాంగ్కి కావాల్సింది ఏంటి అని చేసిన వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం, డూ చెక్ దట్ అవుట్. నెక్స్ట్ మనకి కేజీ జైలు నుంచి బయటికి రావడం చూపిస్తారు. కేజీ ఏం చేసింది అని వీ డోంట్ నో, బట్ ఈ సీన్ నుంచి ఏం డెపిక్ట్ చేయొచ్చు అంటే, మేము ఆల్రెడీ ప్రీవియస్ బ్రేక్ డౌన్స్లో చెప్పిందే, స్కాట్ తను రాసిన బుక్ వల్ల పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు, చాలా పాపులర్ అవుతాడు. ఆ సెలబ్రిటీ హోదాని అనుభవిస్తూ తన డాటర్ కేజీని సరిగ్గా పట్టించుకోడు. వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. మేబీ స్కాట్ కేజీని ఇలా జైలు నుంచి తీసుకొస్తున్నప్పుడే రియలైజ్ అవుతాడు తను ఏం లూజ్ అయ్యాడని. ఆల్రెడీ స్నాప్ వల్ల 5 years తన డాటర్కి దూరంగా ఉన్నాడు, తనని రేస్ చేయలేకపోయాడు. పోనీ ఆ తర్వాత అయినా ఏమైనా ఉద్ధరించాడంటే ఆ బుక్ వల్ల వచ్చిన పాపులారిటీ కేజీని దూరం చేసింది. తన డాటర్తో స్పెండ్ చేయాల్సిన బ్యూటిఫుల్ టైం అనేది స్కాట్ లూజ్ అయ్యాడు, అండ్ అదే క్యాంగ్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. మూవీ స్టోరీ అనేది ఈ లైన్ చుట్టూనే తిరుగుతుంది. ఆ తర్వాత డైలాగ్ ఇది ప్రూవ్ చేస్తుంది కూడా. నీకు కావాల్సింది ఇవ్వగలిగేది నేను మాత్రమే అన్నప్పుడు అదేంటి అంటే టైం అని అంటాడు. నెక్స్ట్ మనకి క్రోనోపోలిస్ని చూపిస్తారు. ఇక్కడ చూపించిన ఆ రింగ్స్ నాకైతే షాంగ్‌చి పోస్ట్ క్రెడిట్ సీన్ని గుర్తు చేస్తున్నాయి. ఆల్రెడీ షాంగ్‌చి రింగ్స్ బీకన్ నుంచి పంపిస్తున్న సిగ్నల్ క్రోనోపోలిస్లో ఉన్న క్యాంగ్ దగ్గరికి అని స్పెక్యులేషన్ నడుస్తుంది. ఆ సీన్లో వాంగ్ అడుగుతాడు, ఈ రింగ్స్ మీ డాడీ దగ్గరికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని. అరౌండ్ 1000 years అవుతుంది అని అంటాడు. అండ్ క్రోనోపోలిస్ టైంకి సెంట్రల్లో ఉంటుంది. క్రోనోపోలిస్ అనేది టైం ఫ్లోకి అవుట్ సైడ్ ఉంటుంది. సేమ్ లోకి ఎండింగ్లో చూపించిన క్యాజిల్లానే. ఈ సిటీకి పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఇట్ ఎగ్జిస్ట్ అవుట్ ఆఫ్ టైం అన్నట్టు. అండ్ క్యాంగ్ దగ్గర ఉన్న చైర్ ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలడు అన్నట్టు. నెక్స్ట్ మనకి క్యాంగ్ మిషన్ చేయడానికి రెడీ అయిపోతున్న స్కాట్ని వార్న్ చేస్తున్న జెనెట్ వాన్ డైన్ని మనం చూడొచ్చు. హీ కెన్ ఎరేజ్ టైమ్ లైన్స్, డోంట్ ట్రస్ట్ హిమ్ అని అంటది. కానీ జెనెట్ చెప్పిన మాటలు వినకుండా స్కాట్ హీ కెన్ గివ్ అస్ అ సెకండ్ ఛాన్స్ అని అంటాడు. ఇక్కడ అజ్ అనే వర్డ్ వినిపించినప్పుడు ఎందుకో క్యాంగ్ సిమిలర్ ఆఫర్ జెనెట్కి కూడా ఇచ్చాడేమో అనిపించింది. ఎందుకంటే టైం అనే కన్స్ట్రెయింట్ ఇష్టమైన పర్సన్తో టైం స్పెండ్ చేయకపోవడం అనే ఈ లాస్ జెనెట్ అండ్ హ్యాంక్ పిమ్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. హోప్ పుట్టినప్పుడు క్వాంటమ్ వరల్డ్లోకి వెళ్ళిపోయి పిమ్ ముసలోడు అయిపోయినప్పుడు మళ్ళీ కలుసుకుంటారు ఇద్దరు. పాసిబుల్లీ సిమిలర్ ఆఫర్ జానెట్కి కూడా చేసి ఉండొచ్చు క్యాంగ్. అండ్ క్యాంగ్ ఈవిల్ ప్లాన్స్ తెలిసిన జానెట్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఆ క్వాంటమ్ వరల్డ్లోనే అలా సర్వైవ్ అవుతూ ఉండగా ఎట్ లాస్ట్ పిమ్ తనని కనుక్కున్నాడు అన్నట్టు చూపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఫర్దర్గా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ గైస్. మన జనరేషన్లో ఈ మధ్య జెంట్స్కి హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది. హెయిర్ హెల్తీగా ఉండాలంటే జింక్, బయోటిన్ లాంటి మల్టీవిటమిన్స్ బాడీకి చాలా అవసరం. మ్యాన్ మ్యాటర్స్ బ్రాండ్లో మనకి హెయిర్ గమ్మీస్ అని హెయిర్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈ గమ్మీస్లో హెయిర్ ఫాల్ ప్రివెన్షన్కి కావాల్సిన మల్టీవిటమిన్స్ అన్నీ ఉన్నాయి. హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ అండ్ బ్రేకేజ్ని తగ్గించడం మాత్రమే కాదు, థిక్ హెయిర్ గ్రో అవడంలో, బియర్డ్ గ్రో అవడంలో హెల్ప్ అవుతాయి. ఫ్యాక్ట్ ఏంటంటే ఒక హెయిర్ గమ్మీలో 20 గుడ్లలో ఉన్నంత బయోటిన్, 20 బాదం పప్పుల్లో ఉన్నంత జింక్ అండ్ అదర్ విటమిన్స్ ఉంటాయి. టేస్ట్ చేయడానికి క్యాండీస్ అండ్ చాక్లెట్స్ లాగా ఉంటాయి. టేస్ట్ బాగుందని ఎక్కువ తినేయకండి. డైలీ 1 గమ్మీ ఇంటేక్ చేసుకుంటే చాలు. మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఒక 3 months కానీ ఇలా వాడితే చేంజ్ మీకే కనిపిస్తుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం ఉండవు, ఎందుకంటే ఇందులో ఉన్నవి అన్నీ కూడా విటమిన్సే కాబట్టి. అండ్ యాడెడ్ షుగర్స్ కూడా ఏం లేవు. 100% వీగన్. మన బాడీలో మిస్ అవుతున్న న్యూట్రియంట్స్ గ్యాప్ని ఇవి ఫిల్ చేస్తాయి అన్నమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు కూడా హెయిర్ ఫాల్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ఇప్పటి నుండే హెయిర్ కేర్ తీసుకోండి. మ్యాన్ మ్యాటర్స్ బ్రాండ్ అనేది ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ హాలిస్టిక్ మెన్స్ వెల్నెస్ ప్లాట్ఫామ్. వీళ్ళ దగ్గర హెయిర్, సెక్షువల్ వెల్నెస్, స్లీప్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్కి రిలేటెడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ముందుగా ఒక ప్యాకెట్ని ట్రై చేసి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, వై స్కాట్? స్కాటే ఎందుకు హీస్ చేయడానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని క్యాంగ్ ఫీల్ అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 2,
క్యాంగ్ అంత డెస్పరేట్గా కావాలనుకుంటున్న ఆ వస్తువు ఏంటి? ఈ 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ముందు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఏంటంటే క్యాంగ్ ద కాంకరర్కి ఫ్యూచర్ తెలుసు అండ్ ఆల్రెడీ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మన హీరోస్ని డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ టైమ్స్లో చంపేశాడు. ఏ అవెంజర్ ఎలాంటి వాడు, వాళ్ళ బయోడేటా ఏంటి, వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ కూడా క్యాంగ్కి తెలుసు. దీనికి ఇన్ఫినిటీ వార్ మూవీలో సినిమాటిక్ ప్యారలల్ ఒకటి ఉంది. టోనీ స్టార్క్ని థానోస్ గుర్తుపట్టినప్పుడు యు ఆర్ నాట్ ఓన్లీ ద వన్ కర్స్డ్ విత్ నాలెడ్జ్ అని డైలాగ్ వేస్తాడు థానోస్. సో అక్కడ కూడా విలన్కి హీరో గురించి ముందే తెలుసు. ఇందాక చెప్పిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే స్కాట్ లాంగ్ ఇదివరకు ఒక దొంగ. ఇలాంటి హైస్ చేయడానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని క్యాంగ్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి స్కాట్ని చాయిస్గా చేసుకుంటాడు క్యాంగ్. క్యాంగ్ అంత పవర్ఫుల్ కదా, తను అంతటి తాను వెళ్ళి తెలుసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బహుశా ఇది ఒక సూసైడ్ మిషన్ లాంటిది అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే స్కాట్ని బెయిట్ లాగా వాడుకుంటాడు. అందుకే క్యాంగ్ స్కాట్ని బిట్రే చేసినట్టు ఒక సీన్ ఉంది ట్రైలర్లో, వి హ్యాడ్ ఎ డీల్ అని. ఇంకా సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వస్తే క్యాంగ్ అంత డెస్పరేట్గా దక్కించుకోవాలనుకుంటున్న ఆ ఆబ్జెక్ట్ ఏంటో 3 ప్రాక్టికల్ అండ్ క్లోజ్ గెసెస్ చెప్తాను. నంబర్ 1, హీ హూ రిమైన్స్ టెంపాడ్. మిగతా టీవీ ఏజెంట్స్ వాడుతున్న బేసిక్ టెంపాడ్ అయితే కాదు ఇది. దీనికి చాలా పొటెన్షియల్ అండ్ పవర్ ఉంది. ప్రస్తుతం అది సిల్వి దగ్గర ఉండొచ్చు. నంబర్ 2, రవోనా. లోకి సీజన్ 1 ఎండింగ్లో తట్టాబుట్టా సర్దుకుని రవోనా ఎక్కడికో వెళ్తుంది. టీవీఏకి సంబంధించిన టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రవోనా తీసుకెళ్ళి ఉండొచ్చు. నంబర్ 3, మిస్ మినిట్స్. లోకి సీజన్ 1లో కనిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన మిస్ మినిట్స్ మీరు అనుకుంటున్నట్టు సమ్ టిపికల్ క్యూట్ లుకింగ్ వర్చువల్ అసిస్టెంట్ అయితే కాదు. టీవీఏలో ఎవరికి తెలియని సీక్రెట్స్, ఎవరు యాక్సెస్ చేయలేని ఇన్ఫర్మేషన్ ఓన్లీ మిస్ మినిట్స్ దగ్గరే ఉంది. హీ హూ రిమైన్స్ మిగతా క్యాంగ్ వేరియంట్స్ అందరినీ కట్టడి చేయడానికి యూజ్ చేసిన మెథడ్స్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంతా మిస్ మినిట్స్కి తెలుసు. టోనీ స్టార్క్కి జావిస్ ఎలానో హీ హూ రిమైన్స్కి మిస్ మినిట్స్ అలాగా. సో ఈ ఏఐ క్యాంగ్కి చాలా పెద్ద యూస్ఫుల్ రిసోర్స్ అవుద్ది. లోకి సీజన్ 2లో మోబియస్ అండ్ లోకి కలిసి వెతికేది ఆ 3లో ఏదో ఒకటి. ఈ విధంగా క్వాంటమేనియా మూవీ అండ్ లోకి సీజన్ 2 రెండు స్టోరీస్ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతాయి. సో క్వాంటమేనియాలో లోకి కేమియో ఆర్ లోకి సీజన్ 2లో యాంట్ మ్యాన్ కేమియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీ హూ రిమైన్స్ మిస్ మినిట్స్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేసి ఉంటాడంటే యాజ్ లాంగ్ యాజ్ నేను బ్రతుకున్నంత వరకు నువ్వు టీవీఏలో ఉంటావు, నేను కానీ చనిపోతే మిస్ మినిట్స్ కూడా టీవీఏలో ఉండకూడదని ప్రోటోకాల్ని సెట్ చేసి ఉంటాడు. ఇదంతా కూడా విన్నాక మీకు ఇంకో డౌట్ రావచ్చు, భయ్యా నువ్వు పైన చెప్పిన 3 పాయింట్స్ కూడా హీ హూ రిమైన్స్ వస్తువులే కదా, బట్ క్యాంగ్ తనకి సంబంధించిన వస్తువులు పోయాయని చెప్పాడుగా అని అడగొచ్చు. ఇక్కడే మంచి లాజికల్ ట్విస్ట్ ఒకటి ఉంది. రీసెంట్గా లీక్డ్ లోకి ట్రైలర్ చూసినట్లయితే దాంట్లో లోకి ఒక గాడ్ అని బద్దలు కొడతాడు. బద్దలు కొట్టడం ఇన్ ద సెన్స్ టీవీ ఏజెంట్స్ దగ్గర ఉన్న ప్రూనింగ్ స్టిక్తో వాల్ని ప్రూన్ చేసినప్పుడు వాల్ డిస్ట్రాయ్ అయ్యి వాల్ వెనకాల ఉన్న నిజం బయటపడుతుంది. వాల్ వెనకాల బ్రాంజ్ స్టాట్యూస్ ఉంటాయి. అవి ఎవరివో కాదు, క్యాంగ్ ద కాంకరర్వి. ఈ సీన్కి సినిమాటిక్ ప్యారలల్ థార్ రాగ్నరాక్ మూవీలో కనిపిస్తుంది. యాస్గార్డ్ థ్రోన్ రూమ్లో రూఫ్ని హెలా డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు పాత పెయింటింగ్ రివీల్ అవుద్ది. హెలా అండ్ ఒడిన్ కలిసి రెల్మ్స్ని కాంకర్ చేసిన పెయింటింగ్ అన్నమాట అది. ఆ నిజాన్ని ఒడిన్ కవర్ చేసేస్తాడు. సో యాక్చువల్ సినారియాలో ఏం జరిగిందంటే టీవీ అని క్రియేట్ చేసిందే క్యాంగ్ ద కాంకరర్. దీనికి ఎవిడెన్స్ ఆవాలే. బట్ మల్టీవర్సల్ వార్ని ఆపడానికి హీ హూ రిమైన్స్ తెలివిగా తన వేరియంట్స్ ఎవరు రాకుండా చేసి టైమ్ లైన్ని సింగిల్ సేక్రెడ్గా మార్చి టీవీఏని తనకి అనుకూలంగా ఉన్నట్టు మార్చేస్తాడు. మిస్ మినిట్స్ కూడా క్యాంగ్ ప్రాపర్టీయే అయి ఉండాలి, బట్ హీ హూ రిమైన్స్ రీప్రోగ్రామ్ చేసి ఉంటాడు. నౌ హీ హూ రిమైన్స్ ఇస్ డెడ్. తనది తాను దక్కించుకోవడానికి క్యాంగ్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు టు గెట్ బ్యాక్ వాట్ ఎవర్ దట్ బిలాంగ్స్ టు హిమ్ అన్నట్టు. ఆ నెక్స్ట్ మనకి కొన్ని విజువల్స్ చూపిస్తారు స్కాట్ మిషన్ చేయడానికి వెళ్ళినట్టు. అండ్ క్యాంగ్ స్కాట్ని నాకు వేరే ఆప్షన్ లేదన్నట్టు వార్న్ చేసి ఈ మిషన్కి పంపుతున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడే ఈ విజువల్స్లోనే ఒక షాట్లో మోడాక్ని రివీల్ చేశారు. అండ్ స్కాట్ మిషన్కి వెళ్తున్నట్టుగా చూపించిన ఈ సీన్లో ఆ మోడాక్ యొక్క ఫేస్ని రివీల్ చేశారు. అండ్ అది ఎవరో కాదు, యాంట్ మ్యాన్ ఫస్ట్ మూవీలో క్వాంటమ్ రెల్మ్లో స్టక్ అయిపోయిన ఎల్లో జాకెట్ గై ఇప్పుడు క్యాంగ్కి అసిస్టెంట్గా మోడాక్గా మారాడు. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఫస్ట్ ట్రైలర్లో చూపించిన షార్ట్స్కి ఎక్స్టెండెడ్ వర్షన్స్ని చూపించారు. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్కాట్లు పరిగెత్తుకు వెళ్ళటం అండ్ అందులో ఒక జైంట్ స్కాట్ రీడ్ రిచర్డ్స్లా థ్రెడ్స్లా చేంజ్ అయిపోవడం. అండ్ ఇక్కడ క్యాంగ్ యూ మే నాట్ వాంట్ హర్ వాచ్ దిస్ అని అంటాడు. పాసిబుల్లీ క్యాంగ్ స్కాట్కి తను ఎలా చనిపోతాడు, ఎన్ని విధాలుగా చనిపోతాడు ఒక ప్రెజెంటేషన్లో ఏమైనా ఇచ్చుండొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ మనకి వీ హ్యాడ్ ఎ డీల్ అని స్కాట్ అంటాం వింటుంటే పాసిబుల్లీ క్యాంగ్ బిట్రే చేసి ఉండొచ్చు, డీల్ ఈజ్ ఆఫ్ అని. ఆ నెక్స్ట్ మనకి క్యాంగ్ అండ్ స్కాట్ ఫైట్ చేసుకుంటున్న సీన్ చూడొచ్చు. ఇక్కడ స్కాట్ నేను నెగ్గాలనుకోవట్లే, నాతో పాటుగా నువ్వు ఓడిపోవాలనుకుంటున్నాను అంటాడు. పాసిబుల్లీ ఈ ఫిలిం ఎండింగ్కి స్కాట్ తన డాటర్కి పీస్ఫుల్ వరల్డ్లో
పీస్ఫుల్ లైఫ్ ఇవ్వడం కోసం తనని తను సాక్రిఫైస్ చేసుకోవాలి అన్నట్టు సిచ్యువేషన్ అరైజ్ అయ్యి పాసిబిలీ యాంట్ మ్యాన్ చనిపోవచ్చు కూడా. అండ్ సీక్రెట్ వార్ కామిక్స్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ విలన్ బియాండర్. అండ్ ఆల్రెడీ ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది బియాండర్ని కూడా ఒక క్యాంగ్ వేరియంట్గా చూపించబోతున్నారని. అండ్ వరల్డ్ని అలర్ట్ చేయడానికి ఆ క్వాంటమ్ రెల్మ్ నుంచి బయటికి వచ్చిన కేజీ అండ్ హోప్కి ఎదురయ్యే సర్ప్రైజ్ ఏంటంటే టైం డైలేషన్. ఎండ్ గేమ్ మూవీలో స్కాట్ స్టీవ్ని నటాషాని మీట్ అయినప్పుడు ఏంటి అక్కడ 5 years అయిపోయిందా, నాకు జస్ట్ ఒక 5 hours అయినట్టుంది అంటాడు. టైం వర్క్స్ డిఫరెంట్లీ ఇన్ క్వాంటమ్ రెల్మ్. అండ్ ఈ మూవీలో యాంట్ మ్యాన్ ఫ్యామిలీ ఆ రెల్మ్లో ఎంతసేపు ఉన్నారో తెలియదు, ఆర్ ఎల్స్ ఎన్ని డేస్ ఉన్నారో తెలియదు. పాసిబిలీ వీళ్ళు వరల్డ్ని రిమైనింగ్ అవెంజర్స్ని అలర్ట్ చేయడానికి మళ్ళీ యాక్చువల్ వరల్డ్కి వచ్చేసరికి phase 5 అండ్ phase 6 మూవీస్ అన్నీ అయిపోయి సీక్రెట్ వార్స్ బిగిన్ అయ్యే టైంకి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఇది మళ్ళా ఒక ఇన్ఫినిటీ వార్ ప్యారలల్. హల్క్ వచ్చి డాక్టర్ స్ట్రేంజ్ని థానోస్ గురించి అలర్ట్ చేసినట్టుగానే ఇక్కడ క్యాంగ్ కోసం ఆర్ ఎల్స్ బియాండర్ కోసం అలర్ట్ చేసే ఆ మూమెంట్ని కేజీకి ఇచ్చుండాలి. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి ఈ క్రోనోపోలిస్ సిటీకి మిస్ మార్వెల్ రింగ్స్కి కూడా లింక్ ఉందని స్పెక్యులేషన్ నడుస్తుంది. దానికోసం ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఒకటే, ఒక విజువల్ ఫీస్ట్ ఉండబోతుంది అండ్ మార్వెల్ యొక్క గుడ్ ఓల్డ్ డేస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే సరైన విలన్ లేక మార్వెల్ మూవీస్ బోసిపోతున్నాయి. ఈ మూవీతో కాంకరర్ని తీసుకొచ్చి హైప్ అలా బ్లడ్లోకి ఎక్కించేస్తున్నారని చెప్పుకోవాలి. క్యాంగ్ పవర్స్ని టీజ్ చేశారు అంతే, ఎక్కువ ఎక్స్పోజ్ కానివ్వలే ట్రైలర్లో. అండ్ ఆల్సో మోడాక్వి కూడా. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరీ దారుణంగా క్యాంగ్ చేతిలో తన్నులు తినడం కాకుండా స్కాట్కి క్యాంగ్కి ఒక 1-on-1 ఫైట్ కంపోజ్ చేస్తే బాగున్ను. అది ప్రాపర్ ఎండింగ్లో కూడా జస్టిఫై చేయడానికి ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో గైస్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా డీటెయిల్స్ని మిస్ అయ్యి ఉంటే మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన మీ రియాక్షన్ ఏంటి అనేది కూడా మన కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.